హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు కోడిగుడ్డు మిరియం కూర, ఎర్రకారం కోడిగుడ్డు. చూడండి, ఇదిగో ఎర్రగడ్డలు, తెల్లగడ్డ, మిరప్పొడి, జీలకర్ర, శనగపిండి, కోడిగుడ్లు. ఇప్పుడు పాన్ పెట్టుకుంటామండి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటాము. సగెక్కాక నూనె. హాయ్ ఫ్రెండ్స్, పాన్ వేడెక్కింది. ఇప్పుడు ఇందులో నూనె వేస్తున్నాను. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఇందులో నూనె వేసాను, వేడెక్కింది. ఇప్పుడు ఇదండి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేస్తున్నాను. చూస్తున్నాను కదా. వేసాక ఎర్రగడ్డలు, ఇలా బాగా కలుపుకొని బాగా ఎర్రగా వచ్చేదాకా వాడుకోవాలి. ఎర్రగడ్డలు చూడండి, బాగా వాడుకోవాలి. చూసారు కదండి, ఎర్రగడ్డ వాడింది. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. చూడండి, కరివేపాకు కూడా కొంచెం వాడనిద్దాము. కరివేపాకు కొంచెం వాడితే బాగుంటుంది. వాడంతో అయి ఫ్రెండ్స్, ఎర్రగడ్డ చూడండి వాడిపోయింది. ఇప్పుడు కోడిగుడ్లు వేస్తాము. కోడిగుడ్లు వేస్తున్నాను. కోడిగుడ్డు దీనిలో చూసారు కదండి. దీనిలో గుడ్లు, కారపొడి, మనం ఇందాక మిరప్పొడి, కారపొడి దంచుకున్నాం కదా. మిరప్పొడి, తెల్లగడ్డ, జీలకర్ర పొడి, శనగపిండి, అంతే, ఇంకేం లేదు. వేసుకొని ఇలా కలుపుకునేది. ఉప్పు వేసుకోవాలి. చూసారండి, ఇదిగోండి కోడిగుడ్డు కారం మిరియం అంటారు దీన్ని. కోడిగుడ్డు మిరియం అని అంటారు. దీనిలో ఫస్ట్ నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి, తర్వాత అవి వేగాక ఎర్రగడ్డ, కరివేపాకు వేసి తర్వాత కోడిగుడ్లు వేసేయాలి. వేసిన తర్వాత నేను మీకు ఫస్ట్ చూపించాను కదండి, మిరప్పొడి, తెల్లగడ్డ, జీలకర్ర దంచి పెట్టుకున్నాము. ఆ పొడి, శనగపిండి పొడి ఒక 2 స్పూన్లు వేసుకొని, కొంచెం మళ్ళీ ఉప్పు, అంటే మనం ఫస్ట్ ఉప్పు వేసాం కాబట్టి మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకొని, ఇంతే, ఇలా కలుపుకోవడమేనండి. చూస్తున్నారు కదా, ఇంతేను. ఎంతో కమ్మగా మంచి వాసన వస్తుంది. జీలకర్ర, మిరప్పొడి దంచాం కదండి, ఆ మిరియం వాసన చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, కమ్మగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కొంచెం వేసుకున్నా కానీ చాలా బాగా అన్నం తినేయచ్చు. చాలా బాగుంటుంది ఇది కోడిగుడ్డు మిరియం. అంతేనండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇది కోడిగుడ్డు ఎర్రకారం మిరియం అండి. ఎర్రకారం కోడిగుడ్డు చాలా టేస్ట్ ఉంటుంది. అసలు వాసనే మంచి కమ్మటి వాసన వస్తుంది. చూడండి. ఇప్పుడు కొంచెం ఫైనల్గా కొంచెం కొత్తిమీర. అంతే అండి. చూసారు కదా, కోడిగుడ్డు ఎర్రకారం మిరియం ఒక్కసారి కానీ ఇచ్చేసి వేడి అన్నంలో కానీ తింటే ఒక స్పూన్ వేసుకుంటే చాలా అన్నం అంతా కలుస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు కూడా దీన్ని ట్రై చేసి టేస్ట్ చూస్తారని చెప్పి అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదండి, మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటానండి.